ఏమయ్యా? హరిశ్చంద్ర, అడవులలో అన్ని నా అన్నమనుకును నేలకు మగము వాచినట్టు చేయట నీది అన్యాయం కాదు. న్యాయముగా నాకు రావలసిన భత్యము నేను తీసుకున్న అన్యాయమా? అదెట్టు రావాల విభక్తులకు చూచు భక్తుగా వాచిపోయి గృహముల్వీడిని వెను వెంటరాగని తొక్కునే ఇంతకంటే మరి మాకలే మెత్తని వాణ్ణి చూచునడ మిక్కిలి మొత్తగా చిత్తమౌ గదా. నక్షత్రేశ్వర, నా వలన భత్యమే తీసుకొని మీ గురువు గారు చేసిన ఉపకారం ఏమన్నదయ్యా? దుర్మార్గుడా, ఏమనుచున్నావు? నేను నా గురువునికి చేసిన ఉపకారం ఏమనియా? ఆసదరంగి వానములకైన తెగల్చుదు ఇట్టే భత్యపు కాసుల నాసే పరముగా అవలం కొడుడవండిడు నెత్తురు కోటి కొప్పెడా అధిక్షేపించుచున్నావుగా నీవేమైనా అనుము. నీ భార్య నమ్మగా వచ్చిన ధనము నా త్రోవత్యము కింద చల్లవలసి. ఇక నా గురువు గారు రుణము ఇప్పుడే ఈ క్షణమే జాగజాగి ఇచ్చి ఇప్పుడు నిర్భాగ్యమని దీపముడగన చక్క పెట్టుకున్నాడనయ్యా. మునిరుణమునకు మీరును మీరు బలంగి ఉదగు ఏమోయి నా చేయి పట్టుకుంటున్నావు. ఒకవేళ నన్ను కొట్టేదేమయ్యా? నేనంటే శాస్త్రి కాదయ్యా. నాకున్నతో నా చేయుడు. హరిశ్చంద్ర, నేనైనా మాట్లాడేవాడను కాదయ్యా. నీ భార్య నమ్మగా వచ్చిన ధనము నా త్రోవెత్తమైన చల్లవలసినది. ఇక మా గురుగారు రుణము ఇప్పుడే ఈ క్షణమే జాగచేకి ఇచ్చివేయు. నక్షత్రేశ్వర, ఇంత ధనం ఎక్కడ తెత్తనయ్యా? ఓ వారణాసి పౌరవుడు గారు, ఈతడు హరిశ్చంద్రుడు. కౌశికుడు గ్రహగ్రస్తుడు ఈతను బానిసగా విక్రయించుతున్నాడను.
ఈతను గుణగణములు చెప్పుచున్నాడు సావధానదితో ఆగం నింపుడు ధర్మమోది విజయసంద్రికల్ నిఖిల దిక్కులయందు ఆరుదల్లిన ఎట్టి సారగును ముల్లోకముల సంమోదం ఖ్యాతాలు భగమనంచిన విక్రమశివుడు అడు మాత్రమైన బొంకలు మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు ఏడు దేవుల అయనీలయలినట్టి సామ్రగీతి హరిశ్చంద్ర చక్రవర్తి బాలసీడుగా అంబంగ వడుకొడు పౌరులా కళజాదవులు ఉన్నది వచ్చుతున్నారు కట్టేసుకుండయ్యా మీ కుక్కలను కట్టేసుకుండయ్యా గబ గబ బవ్వనుసు కరవా వస్తుంటే తొలగిపోనుండయ్యా తొలగిపోనుండయ్యా వాసానంటారు వాసానంటారు మహదోసమంటారు వాసానంటారు మహదోసమంటారు కసంగ కల్లేసే కాకినే పోతుంటే తొలగిపోనుండయ్యా తొలగిపోనుండయ్యా బానిసని విక్రయించున్నానని వినబడదే. అవునయ్యా, నేనే బానిసని విక్రయించుతున్నాను. బానిసని విక్రయించున్నావా? నీ పేరేంటయ్యా? నా పేరు నక్షత్రకుడు. ఇదేంటయ్యా? జొన్న కూడా తిన్నాను, ఓద కూడా చూసాను, సామ కూడా చూసాను, నక్షత్రం కూడా ఎక్కడ నేను చూడలేదా? సరేనయ్యా, నక్షత్రీశ్వరుడు అంటారు. నక్షత్రీశ్వరుడు. సరే, ఎంతకి నీ పేరేం పేరు? నా పేరు వీరబాహుడు అన్న నన్ను. సరే, ధర చెప్పాలా? ధర చెప్పవయ్యా, బానిసని కొనేస్తున్నాం. ధర చెప్పుతున్నాను విను.
సరే, దంతావలం అంటే నీకు తెలుసా? ఇది ముందు ఊపుతుంది, 4 కాళ్ళతో వస్తుంది అదనా? అదేనయ్యా ఏనుగు. ఏనుగు. అటువంటి ఏనుగు పైన ఒక బలమైన మనిషి నిలువబడి, ఓయ్ నాకన్నా బలవంతుడు ఎవడు? నీలాంటి బలమైన మనిషి గానీ ఇలాంటి త్రాగుబోతు మాత్రం కాదు. ఒక రత్నాన్ని పట్టుకుని పైకి విసిరితే అది ఎంత దవ్వు గురువుని పోతుందో అంత ధనాన్ని ఏమన్నా మా గురువు గారు అర్థించారు. పంద్రో ఆ రాయేడు అక్కడ ఉండిపోద్దాడు, అలా కింద పడిపోద్ది, అంత ధనం ఏమన్నా ఏట? అది మా గురువు గారి తపశక్తి ప్రభావం చేత ఆకాశాన్ని అంటిపోతుంది. ఆడేసా ఆడినట్టు కళ్ళు పోతాయి. అవును, పడుకున్నప్పుడు అందరికి పోతాయి. ఇలా విశ్వామిత్ర మహర్షి. ఓహో, అలా గడ్డ కూడా ఆయన మీ గురువు, నువ్వు ఒక శిష్యుడు. అవును. సరే, ఈ బాబుని చూస్తే ఇలా ఉన్నాడు. ఈ బాబుకి భార్య బిడ్డలు ఏమున్నారా? ఉన్నారయ్యా. ఉన్నారయ్యా, కానీ ప్రస్తుతం ఇక్కడ లేరు. ఒకవేళ ఇంత సొమ్మిచ్చి కొన ఈ రాత్రి కాడ వెళ్ళిపోతే ఈ బాబు. అయ్యా నన్ను కొనవయ్యా, విశ్వామిత్రే రుణము తీర్చవయ్యా. నేను కొనెత్తలేవయ్యా, నేను చూస్తుంటే చాలా జాలేస్తుందయ్యా. సరే, నీ పేరేటయ్యా? నా పేరు హరిశ్చంద్రుడయ్యా. నిన్ను నేను కొన్నాను, నువ్వు నాకేమవుతావు? అయ్యా నా పేరు హరిశ్చంద్రుడయ్యా. నువ్వేం పేరు పెడతావో అదే పెట్టినాయన. దోసు అని పిలుస్తాను, నీకు ఇష్టమేనా? అలాగే మహాత్మా. సరే, ఈ కాటిలో కొన్ని పనులున్నాయి, చేస్తావా? అలాగే నీవు చెప్పిన పనులను చేసేదనయ్యా. సరే సరే, ఈ కాటిలోన శవాలు వస్తాయి, పిండమ్మ తొండులంబులు ఓ పాతయు మాడిస్తే గాని ఈ శవం దయ్యము, లేకపోతే అది ఇవ్వకపోతే పీక పారే, నీకేం భయం లేదు. అయ్యా చేస్తావు కదా? అలాగే నేనయ్యా, నీవు చెప్పిన పనులను చేసేదనయ్యా. సరే దాసు. అయ్యా సాయంకాలం పడితే చల్లటి కళ్ళు, తెల్లవారిసరికి పుల్లటి కళ్ళు, అది నా జిమ్మ, అవి తెస్తావు కదా? అలాగే మహాత్మా. సరే, ఈ కాడ ఒక కర్ర లేదు, కమ్మ లేదు. ఇదిగో, ఇది 4 మనుషుల సహాయము. అందుకో దాసు, అందుకో దాసు, అందుకో. దాసు, అయ్యా పనులన్నీ ఒక వెత్తు, ఈ పని ఒక వెత్తు. అందుకో దాసు, అందుకో. దాసు, ఈ కాటిలో గొప్ప సలయ్య, గొప్ప ఇమ్మ. ఇదో నా కాడ గొంగులు ఉంది, కప్పుకుంటావో పరుచుకుంటావో నీ ఇష్టము. ఇదో అందుకో, అందుకో దాసు, అందుకో. దాసు మరిసిపోకు. హరిశ్చంద్ర నక్షత్రేశ్వర, ఇక నీ రుణము కూడా తీరిపోయింది. నక్షత్రేశ్వర, ఎక్కడో నిత్యంతతో తపం ఆచరించుకొనుచు నీవు కూడా నరమూలమున ఘోరానికి పడరాని పోట్లు పడుతావయ్యా. వటోత్తమ, నన్ను క్షమింపమయ్యా. నేనిప్పుడు ధర్మమూర్తికి ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? సత్యవంతునైనంత చేసేది. హరిశ్చంద్ర, అయ్యా నేను నిన్ను అడగవలసిన క్షమాపణ నీవు నన్ను అడుగుతున్నావు. అయ్యా, పుట్టిన రాజు అనన్య సామాన్య సత్య నిష్ఠాగరిష్ట యుద్ధమైన నీ మానసం మనకు ఇంతని కోప తెచ్చిపెట్టిన నాయటు ఘోర నక్షత్రేశ్వర, శిక్షార్హుండుగా క్షమాపణకు తగున. అయ్యా నక్షత్రేశ్వర, శిక్షించుడుగాను క్షమించుడుగాను నేనెంతటి వాడినయ్యా. ఒటు శిఖమని నీకిదే వందనమయ్యా. అయ్యా
కలత వహింపకయ్య కలకాలము కష్టములుండబో అయ్యా కలత వహింపకయ్య కలకాలము కష్టములుండబో కావలసిన కారణార్థము లవంబును తప్పునే కృత్యమో తలపు నవ్వయ్యా కలుషమే ఇంతకంతకధికంపై నందహియోపకుండునే నీవు శీఘ్రముగా పోయి రమ్మని ఆయన నిన్న పరమేశ్వరుడు రక్షిగాక. అలాగే నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నేను పోయి వస్తాను. అయ్యో పాపములకు ప్రాయశ్చిత్తమే నాకెక్కదిక్కవరు. ఓ కాశీపతి, ఓ విశ్వనాథ, ఏ ధర్మములాచరుపనగు ఏ క్షేత్రములు మెట్టను ఏ తీర్థములందు గురుకునగు ఏ దేవుల
అనంత దీనబంధు కృపాను ఆమన్నుడవీవే దిక్కగుము కొలుతు విశ్వేశ్వరా